ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. క్యాన్సర్ వస్తే ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది అని చెప్పి మీరు ప్రీమియంలు కట్టండి, ఇన్సూరెన్సులు కట్టండి అని ఒకవైపు ప్రకటనలు చేస్తున్నారు రేడియోలో. ముందుగానే కనుక్కోండి మీకు రోగం వస్తుందని ఈ డయాగ్నోస్టిక్ ల్యాబ్ వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. 30 సంవత్సరాలు వచ్చాయా, బాడీ చెకప్ రండి, ఒకరు చూపించుకుంటే ఇంకొకరికి ఫ్రీ అని చెప్పి అంటే మీ భయాన్ని అమ్ముకునే ఈ భయంకరమైన సమాజాన్ని మనం నిర్మిస్తున్నామని మనకి ఎవ్వరికీ తలకపోవట్లేదు. దేవుడిచ్చింది అద్భుతమైన వైవిధ్యమయ పదార్థాలన్నింటినీ, దీనికి కారణం వాళ్ళు కాదు. నేను వాళ్ళని తిట్టడమే లేదు, అంతా మనం చేసుకున్న బుద్ధిమాంద్య పనులే. వాళ్ళు ఇస్తున్న కాఫీలు, వాళ్ళు ఇస్తున్న టీలు, వాళ్ళు ఇస్తున్న పాలు, వాళ్ళు ఇస్తున్న చక్కెర, వాళ్ళు ఇస్తున్న గోధుమ, వాళ్ళు ఇస్తున్న వరి బియ్యం, వాళ్ళు ఇస్తున్న సండే యా మండే కావో అండే అని చెప్పి తెందుల్కర్ వచ్చి జాహీరాతు. పెప్సీ తాగండి అని అమీర్ ఖాను, కోక్ తాకండి అని షారుఖాన్. తప్పు, ఆపోజిట్. అమీర్ ఖాన్ కోకు, ఈడు పెప్సీ. నేను పైనుంచి వస్తాను సల్మాన్ ఖాన్ థమ్సప్ అని వస్తే వాళ్ళు 100 mlలో 45 గ్రాములు చక్కెర అమ్ముతున్నారని ఎవరికీ అర్థం కావట్లేదు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డ్యాములు కట్టి నీళ్లను పోగు చేసి చివరికి పెంచేదేమిట్రా మనం అంటే ఈ చెరుకు నుంచి వచ్చే చక్కెర తింటే 1 గ్రాము తింటే మీ రోగ నిరోధక శక్తి 6 నెలలు మాయమైపోతుంది. డెంగ్యూ రావచ్చు, పంగు రావచ్చు, H5N1, H1N1, డెంగ్యూ, పింగు, జింక, పుంక, నీపా, ఏనేనో పేర్లు, అంతా అర్థం కాని పేర్లని పెట్టుకొని, ఓ నీపా గబ్బిలాల నుంచి వచ్చింది, గబ్బిలాన్ని చంపండిరా. డెంగ్యూ దోమల నుంచి, దోమల్ని చంపండిరా. పక్షి జ్వరం, అక్కి. కోళ్ళ జ్వరం, కోళ్ళని చంపండి. పందుల జ్వరం, పందులను చంపండి. మ్యాడ్ కౌ డిసీజ్, కౌస్ని చంపండి. మిలియన్స్ ఆఫ్ అనిమల్స్ మారణ హోమం చేస్తూ వస్తున్నాము గడిచిన 15 సంవత్సరాల్లో. కానీ ఎవరికి చెప్పట్లేదు దీనివల్ల వస్తుందని. మ్యాచ్ ద ఫాలోయింగ్. 2వ తరగతి పిల్లాడికి చెప్తే చాలు, మ్యాచ్ చేస్తాడు. కోళ్ళ జ్వరం కోళ్ళ నుంచి వస్తుంది, పందుల జ్వరం పందుల నుంచి వస్తుంది, మ్యాడ్ కౌ డిసీజ్ కౌస్ నుంచి. అయినా అదే మాంసము తినండి, ప్రోటీన్లు కావాలి మీకు. మాంసాహారంలో B12 ఉంది, B12 మీ శాకాహారులకు రానే రాదు అని ప్రపంచం మొత్తాన్ని మాంసాహారం వైపుకు నడిపిస్తున్నారు ఈ విజ్ఞానులు, ఈ డాక్టర్లు. ఆవలిస్తే చాలు మీకు B12 వస్తుంది. సూక్ష్మజీవులు మీ నోట్లో 100,000 రెట్లు ఎక్కువ ఉన్నాయి. మీ దేహంలో ఉన్న జీవకోశాల కంటే ఈ లాక్టోబాసిల్లస్ 70% ఉంది. ప్రతి ఒక్క బ్యాక్టీరియా, మీరు పిల్లాడికి పాలు తాపుతారు కదా, ఆ పాలు పెరుగుగా మారేదానికి పొట్టలో లాక్టోబాసిల్లస్ ఉంది. ఆ లోపల అవుతున్న పెరుగు నుంచే విటమిన్ B12 వస్తుంది. అంటే మీరు చిన్న పిల్లాడికి పాలు ఇచ్చినప్పుడే విటమిన్ B12 తయారు చేసేదానికి జీవితాంతం ఆ లాక్టోబాసిల్లస్ని మీరు పెంచుతున్నారు. ఈ విషయాన్ని ఎవరు చెప్పట్లేదు. అందరూ B12 ఇంజెక్షన్లు తీసుకోండి, ట్యాబ్లెట్లు తీసుకోండి అని చెప్పడం మొదలుపెట్టారు డాక్టర్లు. ఇంత మోసం చేస్తున్నారు. అంటే మీరు నువ్వుల పాలు, కొబ్బరి పాలు తాగితే చాలు, మీరు లోపలే B12 తయారవుతుంది, అక్కడ బ్యాక్టీరియా ఉంది. లేదు, పెరుగు చేసుకోండి కొబ్బరి పాలతో, ఒక 2 చెంచాలు తినండి వారానికి, చాలు B12 వస్తుంది. ఎంత మోసం చేస్తుంది. ఇప్పుడు ఈ కొత్త స్కామ్ ఇది. B12, విటమిన్ D. అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ లోపల 6 గంటలకు పోయి 12 గంటల వరకు కూర్చొని ఉన్నారు. వేల మంది, లక్షల మంది. వాళ్లకు సూర్యుడు దొరకకుండా విటమిన్ D తక్కువ అవుతుంది, లోపల కొలెస్ట్రాల్ విటమిన్ Dగా మారుతుంది. అది జరగట్లేదు కాబట్టి విటమిన్ T ట్యాబ్లెట్ రెడీ చేసాం, తీసుకోండి అందరూ. ఏం చెప్తే ఓరా వెధవా వెళ్ళి 1 గంట సేపు ఎండలో ఉండరా అంటే చెప్తే చాలు కదా. లేదు, ఇంకా సులభం. పుట్టగొడుగులు ఎర్గోస్టెరాల్ అని ఒక కాంపౌండ్ ఉంది, దానిని ఎండబెడితే 2 గంటలు
అది విటమిన్ డిగా మారుతుంది. సో మీరు రావద్దండి, సాఫ్ట్వేర్లో అలా పని చేస్తూనే ఉండండి, పర్వాలేదు. వారానికి ఒకసారి ఎండబెట్టిన పుట్టగొడుగులను నానబెట్టుకొని 1-2 సార్లు తింటే మీకు విటమిన్ డి వస్తుందని చెప్పొచ్చు కదా వీళ్ళు. ఎందుకంటే విటమిన్ ట్యాబ్లెట్స్ నుంచి ఏ జీవము సరిగ్గా పీల్చుకోలేదు. సప్లిమెంట్స్ ఆర్ నో గుడ్ అట్ ఆల్. విటమిన్ ట్యాబ్లెట్స్ ఆర్ యూజ్లెస్. అయినా $1 బిలియన్ బిజినెస్ చేస్తున్నారు. ఏ జీవసత్తువైనా మీ దేహంలోకి రావాలంటే సరి అయిన ఆహారం నుంచే రావాలి. సో ఆ ఆహార పదార్థాలని గుర్తించి చెప్పాల్సిన ఈ విజ్ఞానుల రెస్పాన్సిబిలిటీ ట్యాబ్లెట్లను అమ్మేదానికి వాడుకుంటున్నారు. ఇంతే, ఇంకేమీ లేదు. ఒకరోజు ఊదులు, ఒకరోజు అరికెలు, ఒకరోజు కొర్రలు, ఇంకొక రోజు అండు కొర్రలు తిని మునగాకు కషాయం, చింత ఆకు కషాయం, రావి ఆకు కషాయం, వేప ఆకు కషాయం తాగితే అది ఆడవాళ్ళు పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, అంటే అండాశయాల్లో ముట్టయితే ఆగదు, ఆగితే రాదు. ఇలాంటి సన్నివేశమైన వీర్యకణాలు లేక మగవాళ్ళకి ఇప్పుడు ఆడవాళ్ళతో సంభోగం చేయాలంటే శీఘ్రస్ఖలనాలు, అదంతకదే లింగం ఆగిపోవటం, సన్నగా అయిపోవటం, రక్త ప్రసారం జరగకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్. వయాగ్రా $1 బిలియన్ బిజినెస్. అదే సాక్ష్యం. నేనేమి కట్టుకథలు చెప్పట్లేదు. ప్రపంచమంతా, మన దేశం ఒక్కటే కాదు. అంటే మనిషికి రోగాలు ఎక్కువ అవుతున్నాయి, రోగాల వయోపరిమితి తక్కువ అవుతుంది ఒకవైపు అయితే, మనిషి తత్వాన్నే మార్చేస్తున్నాయి ఈ ఆహార పదార్థాలని ఏ ఒక్కరూ గమనించట్లేదు, చెప్పట్లేదు. ఆడపిల్లలు 14 ఏళ్లకు ముట్టవలసిన వాళ్ళు 6 ఏళ్లకు ముట్టవడం ఏంటి? 100కి 1 అయితే పర్వాలేదు, 100కి 90 మంది అవుతున్నారు. ఆడవాళ్ళ మూతి మీద మీసాలు ఉండనేకూడదు, 100కి 90 మందికి మీసాలు వస్తున్నాయి. ముట్టు సహజ ప్రక్రియ, అంత ఇబ్బందులు ఏమి ఉండకూడదు, 100కి 100 మందికి నొప్పులు వస్తున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, అందులో వేసుకున్న వాళ్ళకి 16 మందికి కిడ్నీ ప్రాబ్లం వస్తున్నాయి. 100కి నెల పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే 2-3 సంవత్సరాల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది, క్రియాటినిన్ ఎక్కువ అవుతుంది, యూరియా ఎక్కువ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ నో ప్రాబ్లం, డయాలిసిస్ చేస్తాం రండి అంటారు, మిషన్లు రెడీ పెట్టుకున్నామంటారు. అంటే ఇంత వైజ్ఞానికమైన విషయాలు మన కళ్ళ ముందు, మన ముక్కు కింద జరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్కరూ లేచి అడగట్లేదు, ప్రశ్నించటం లేదు. ఎందుకంటే సైన్స్, విజ్ఞానం అనే ఈ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయాము. అంతా విజ్ఞానమే. ఎక్కడుంది? ఈ వాణిజ్యీకరణ ఒత్తడంలో చేసి ఎవరు నోరు మెదపకుండా చేసేసారు. సో వాట్ ఆర్ వి డూయింగ్ హియర్? మళ్ళా గొప్పగా జంబాలు, రేపు మొన్నడు పోయి మంగళహరంలో సంసారం పొద్దున్న లేస్తే కక్కస్ సరిగ్గా చేయట్లేదు. ప్రతి ఒక్కరూ కక్కస్ చేయాలంటే ట్యాబ్లెట్ తీసుకోవాలి, లేకపోతే వేడి నీళ్ళు తాగాలి, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి తిరగాలి, బీడీ తాగాలి, సిగరెట్ తాగాలి, కాఫీ తాగాలి, లేదు ఒక పెగ్గు వేయాలి. వాడు డాక్టరే పెగ్గు వేయమన్నాడు, మగ్గులు వేసుకుంటూ కూర్చున్నారు. అర్థమైందా పెగ్గు మగ్గు? This is the nonsense that human race has been indulging in the last 30-40 years. And we are all claiming ourselves to be civilized, educated, and in scientific age. ఏమిట్రా సైన్స్? పొద్దున్న లేస్తే కక్కస్ చేయలేవు, రాత్రి వస్తే నిద్రపోలేవు. వేర్ ఈజ్ యువర్ సైన్స్? మళ్ళా నిద్ర రావట్లేదు, మనిషి యోగా చేస్తాను, కూర్చొని యోగా అని కూడా. ఏం చేయమంటావు? యోగా చేసి నిద్ర రావట్లేదు, ట్యాబ్లెట్ వేసుకున్నా నిద్ర రావట్లేదు. రాత్రి నిద్రపోవాలి, పగలు పని చేయాలి. మనం రాత్రిని పగలు చేసి కూర్చున్నాం, ఎలా నిద్ర వస్తుంది? లైట్లు వేసుకుంటున్నాము, రాత్రి అంతా లైట్లు.
అస్సలకు ముందు నీవు చీకటి చేసుకొని రూములో పడుకుంటే అద్భుతమైన ట్రిగ్గర్స్ మీ మెదడులో జీవరసాయనిక రసాల్ని ఉత్పాదనం చేస్తాయి. నిజమైన నిద్ర వస్తుంది, గాఢ నిద్ర వస్తుంది. అతి అద్భుతమైన నిద్ర మీ దేహానికి తడితే మీలో రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది. అంటే ఈ మధ్య ప్రపంచంలో మానవ జాతి సరి అయిన నిద్రపోవట్లేదు. ఎందుకంటే కారు అడవుల్లో కూడాను లైట్లు వేసేదానికి రెడీ అయిపోయాం. సో ఒక్క విజ్ఞాని కూడా చెప్పట్లేదు అందరూ చీకటి చేసుకొని నిద్రపోండి అని. ఎప్పుడైనా నిద్ర రాకుంటే ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్తున్నారు. మీరు 10 సంవత్సరాలు నిద్ర కోసం ట్యాబ్లెట్ తీసుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తే 3 గంటలు చీకట్లో కూర్చో, ప్రతిరోజు ధ్యానం చెయ్యి, పుస్ అని ఊదొద్దు, ఊరికే దేవుడిని తలుచుకో. ఆస్ట్రేలియా నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, 28 ఏళ్ళు. ఎప్పుడు చూడు ట్యాబ్లెట్ ఇది అది అని చెప్పి నరాలు వణుకుతూ నిద్ర లేక, నిద్రకు ట్యాబ్లెట్లు తీసుకుంటే నిద్ర రాక, చివరకు భోజనం చేసేదానికి వేళ్ళు వంగక అతి భయంకరమైన స్థితిలో వచ్చాడు. నిద్రపోయి 30 రోజులైంది. ఇలా కళ్ళు ఇలా అయిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎంతో బాధపడుతూ ఇలా అయిపోయాడు, ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళాము, అమెరికాకి తీసుకెళ్ళాము, అన్ని మందులు ఇచ్చాము, ఏమీ కావట్లేదు. అరికలో రాత్రి నానబెట్టి ఉదయం నానబెట్టి రాత్రి, ఉదయం వండిన గంజి రాత్రి వండిన గంజి ఉదయం తాగిపించండి. దానికి తోడు చన్న సాంబారు ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు దంచి మజ్జిగలో వేసి ఆ మజ్జిగ తాగించండి. చీకటి గది చేసేసి బాగా గంజి తాగిపించి వాడిని లోపలికి వేసేసి తలుపు వేసేసి ఇంకా వాడి వైపు చూడకద్దండి అంటే, అయ్యో ఎలా అని చేయండి, 3 గంటల తర్వాత వెళ్ళి చూడండి అని చెప్పాను. అక్కడ బెడ్ కూడా వేయకండి అని చెప్పాను. 3 గంటలు తట్టుకోలేక ఆ తల్లి 1:30 గంటకే మెల్లిగా తలుపు తీసి చూస్తే వాడు బార్లా పడుకొని నిద్రపోయాడు. 3 రోజులు లేవలేదు వాడు. ఫోన్ చేసి లేవటమే లేదు, లేపి గంజి ఏమీ చేయొద్దండి, నిద్రపోనివాడు. 3 రోజులు కాదు 6 రోజులు నిద్రపోయినా ఏమి ఇబ్బంది లేదు అని చెప్తే 3 రోజుల తర్వాత లేచి కంప్లీట్లీ ఆల్ రైట్, మళ్ళీ ల్యాప్టాప్ తీసుకుంటాను అంటాడు. వేదవా, ఆ ల్యాప్టాప్ నుంచే నీకు ఈ రోగం వచ్చిందిరా. దాన్ని చూడొద్దు అని చెప్పి పంపించాను. ఇప్పటికి మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. ప్రతిదినం రోజు రూమును చీకటి చేసుకొని పడుకుంటున్నాడు. సో ఎవరెవరికి నిద్రపోయేదానికి అది ఒక కారణం కావంటే ప్రతి 10 నిమిషాలకు లేచి ఉచ్చలు పోసేదానికి రెడీ అయిపోతున్నారు అందరూ. 25 సంవత్సరాల పిల్లలు కూడాను 2 గంటలకు ఒకసారి లేచేది, ఉచ్చలు పోసేది, వచ్చేది. అందుకే అటాచ్డ్ బాత్రూమ్లు ఎక్కువైపోయాయి మనకు. ఎవరైనా ఆలోచించారు బెడ్రూమ్లో ఏముంటాయి ఆ టాయిలెట్లు? నాకు అర్థం కాదు. బెడ్రూమ్లో టాయిలెట్టా? ఎవరైనా ఆలోచిస్తున్నారా? నిద్రపోయే చోట ఏమిటాయి కక్కస్ చేసేది? నాకు అర్థం కాదు. ద హోల్ వరల్డ్ హ్యాస్ నాట్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్ టిల్ టుడే. అటాచ్డ్ బాత్రూమ్ ఇల్లు కట్టారా? ఎన్ని అటాచ్డ్ బాత్రూమ్? ప్రతి రూముకు బాత్రూమ్ కట్టారు. అంత కర్మ. అంటే ఒక్కరికి సరిగ్గా ఉచ్చలు పట్టుకునేదానికి శక్తి లేదనమాట. ఉచ్చలు వెంటనే అండుకొరల గంజి తాగండి, రాత్రి పడుకుంటే పొద్దున వరకు లేవాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ దేర్ హ్యావ్ బీన్ జిలియన్స్ అని చెప్పాలి నేను. అంటే 100 మంది పెద్దవాళ్ళు 60 ఏళ్ళు 50 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నవాళ్ళు రోజు రాత్రి 2 గంటలకు లేచి ఉచ్చలు, అది ప్రోస్టేట్ ప్రాబ్లము, ఈ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అన్నా ఉన్నివ్వండి, అరికెల గంజి తాగండి. ఈ ఉల్లిపాయల కషాయం అంటే యాక్చువల్లీ గ్రీన్ ఆనియన్స్ అంటారు.
అంటే ఆనియన్ వేస్తే పచ్చగా వస్తాయి. ఆ ఆనియన్, గ్రీన్ ఆనియన్ షాలెట్స్ అంటారు. దాని కషాయం తాగండి, రావి ఆకు కషాయం తాగండి, గరిక ఆకు కషాయం తాగండి, కొబ్బరి నూనె, వేరుశనగ నూనె వారం వారం మార్చి తాగితే 6 రోజుల్లో మీరు పూర్తి శాంతంగా సమాధానంగా 10 గంటలకు పడుకుంటే 5 గంటల వరకు లేవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే, చిన్నపిల్లాడైనా సరే, పెద్దవాళ్ళైనా సరే. అంటే సరిగ్గా నిద్రపోవటం కూడా మానవ జాతికి. 16 మంది ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు, కానీ మిగిలిన వాళ్ళంతా ఈ సర్కస్లు ఏదో ఒకటి చేస్తున్నారు. చిన్నపిల్లల వరకు ఈ రోగాలు వచ్చేసాయి. అంటే మనం గట్టిగా సాయంకాలం 1 గంట నడిచిన తర్వాత ఈ పనులు చేస్తే 6 వారాల్లో అందరూ సరిగ్గా నిద్రపోతారు, ఏమీ ఇబ్బంది లేకుండా. ఈ నువ్వులు ఎంత అద్భుతమైనటువంటి, ఇప్పుడు ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి నా దగ్గరికి వచ్చే వాళ్ళకు వారానికి ఒక్కసారి నువ్వుల లడ్డు తినండి అని చెప్తే 6 వారాల్లోనే వాళ్ళ క్యాన్సర్ కూడాను ఉపశమనం కావడం మొదలుపెట్టింది. అది ఎన్ని క్యాన్సర్ పేషెంట్లో నాకు లెక్కలేదు. ఇప్పుడు బ్లడ్ క్యాన్సరు, బోన్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, గర్భకోశం క్యాన్సరు, ఈ క్యాన్సరు, ఆ క్యాన్సర్, ఏదేదో పేర్లు, 30 రకాల క్యాన్సర్లు పేర్లు పెట్టుకొని ఉన్నారు. ఏ రకాల క్యాన్సర్లు పేర్లు పెట్టుకున్నా మీరు వారానికి ఒకసారి నువ్వుల లడ్డు మీరు మీ పిల్లలు తింటుంటే ఏ క్యాన్సరు మీ దగ్గరికి రమ్మన్నా రాదు. ఇది నువ్వుల గ్యారెంటీ. ఇది నువ్వుల గ్యారెంటీ. నువ్వులంటే ఏమనుకుంటున్నారు? కానీ ఈ డాక్టర్లు ఏం చెప్పారంటే 1990స్లో నువ్వుల నూనె తాగుతున్నావా నల్లగా అయిపోతావు, కొబ్బరి నూనె తాగుతున్నావా కొలెస్ట్రాల్ వస్తుంది, వేరుశనగ నూనె తాగుతున్నావా అఫ్లోటాక్సిన్స్ నరాల దౌర్బల్యం వస్తుంది అని చెప్పి మన పదార్థాలని ఎందుకు పనికిరావని చెప్పి ఈ విజ్ఞానులు, ఈ సైంటిస్టులు, ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు వాళ్ళు వందల వేల ఆర్టికల్స్ రాసేసి మన పదార్థాలని మనమే చీదరించుకునేట్టు చేసేసారు. ఇన్ఫ్యాక్ట్ నువ్వులంటే ఏం తెలుసా? ఎవరైనా చస్తే మన దేశంలో అనాదిగా నోట్లో నువ్వులు పోసి చివర్లో నారాయణ నారాయణ అంటారు. ఎందుకంటారు? అప్పి ఆ దేహంలో ఏదైనా ప్రాణం మిగిలి ఉంటే నువ్వులు పోస్తే వాడు బతికి బయటపడతాడు, నువ్వులు పోసినా బతకలేదు అంటే వాడు చచ్చాడు, తీసుకెళ్ళు దేహాన్ని. ఇంత అద్భుతమైన మహత్వకరమైన ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. దాన్ని మనం విశ్లేషణ చేసుకోకుండా, అంటే నువ్వుల్లో ఇంత మహత్వం ఉంది అని తెలుసుకోకుండా ఎవడో ఏదో చెప్పాడని చెప్పి నువ్వులు అదంతకదే 2 సార్లు మనం సామెలు కొర్రలు వేస్తుంటే అవంతకవే పెరిగేవి. ఇంత అద్భుతమైన పదార్థం. ఏ చర్మ రోగమైనా నువ్వుల నూనె రాస్తే మాయమవుతుంది. రాయాలి నాకు ఇష్టం లేదంటే పొద్దున్న లేచి 3 చెంచాలు తాగండి, మీ ఎగ్జిమాలు, చుండ్రు పిండ్రు ఏమి చర్మ రోగాలన్నీ మాయమైపోతాయి. ఇంత అద్భుతం ఉంది. ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు, ఫారిన్ విజ్ఞానులను వదిలిపెట్టండి, వాళ్ళకి తెలియదు, మన దేశంలో ఉన్న విజ్ఞానులు ఇంతవరకు ఒక్కరు నువ్వుల మీద రీసెర్చ్ చేసి ఒక్క పేపర్ కూడా రాయలేదు. అంటే ఒక్కరు కాదు, వందల వేల మంది మైగ్రేన్ హెడేక్స్ ఉన్న వాళ్ళు ఈ నువ్వుల్ని, ఇంకా నేనేమి చెప్పట్లేదు మీకు, మరి నువ్వుల గురించే చెప్తున్నాను. నువ్వులు ఎలా పెరుగుతాయి? ఊరికి అలా పారేస్తే పెరుగుతాయి. ఇంత అద్భుతమైన పదార్థం నువ్వుల నూనె. ఏ పార్శ్వవాయువు వచ్చినా, ఏ లక్వా వచ్చినా, ఏ నరాల దౌర్బల్యం ఉన్నా వారానికి 3 సార్లు మీరు నువ్వుల నూనె 2 చెంచాలు ఉదయం తాగితే మీ నరాల దౌర్బల్యాలన్నీ అలా మాయమైపోతాయి. పార్కిన్సన్స్, నువ్వు నా భార్యవా, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను నిన్ను, మరుపు రోగం అంట అందరికీ, పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ అంటే మర్చిపోతాడు వాడు వాడే అని తెలియదు వాడికి. అలాంటి రోగులు నా దగ్గరికి వస్తే, ఇప్పుడు అమెరికాలో అందరికంటే భయపడే రోగం ఇదే. వాళ్ళకి క్యాన్సరు, డయాబెటీస్ అంతా మామూలు అయిపోయాయి, బతకడం నేర్చుకుంటున్నారు దానితో. కానీ పార్కిన్సన్స్తో బతికేది, బతుకుతున్నానని కూడా తెలియదు వాడికి. ఇలాంటి భయంకరమైన రోగాలు వస్తే 1 వారం కొబ్బరి నూనె, 1 వారం నువ్వుల నూనె,
ఒక వారం వెర్రి నువ్వుల నూనె అని ఇంకొకటి ఉంది. వెర్రి నువ్వులని తెలుసా? దానికి పేరు ఎందుకు పెట్టారు వెర్రి నువ్వులని? నీకు వెర్రి ఉంటే ఈ నువ్వుల నూనె తాగితే వెర్రి కూడా బాగా అయిపోతుంది. ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ వెరీ సీరియస్. చాలామంది పిల్లలు బుద్ధిమాంద్యులుగా పుట్టి వెర్రిగా ఆడుతుంటే ఇక్కడ అక్కడ ఇట్లా చూస్తూ ఉంటే వాళ్ళకి ఈ వెర్రి నువ్వుల నూనె కొబ్బరి నూనె తాపిస్తూ దానికి తోడు సామెలు అరికలు తినిపిస్తూ ఉంటే 3 నెలల్లో బాగా కూర్చొని నేను స్కూల్కి వెళ్తానని చెప్పి ఇప్పుడు 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు 18 మంది ఉన్నారు నా దగ్గర. అంటే పెద్దవాళ్ళకు వెర్రి ఉన్నా కానీ ఈ పార్కిన్సన్సే బాగా అవుతుంది, రాసేదానికి కావట్లేదు. సంతకం పెడితే బ్యాంకు వాళ్ళు చెక్ను రెస్పెక్ట్ చేయడం లేదని 100,000 మంది నా దగ్గరికి వస్తే, 100,000 మంది, ఒకరు ఇద్దరు కాదు, ఈ అరికలు సామెలు కొర్రలు తినిపిస్తూ ఈ నువ్వుల నూనె, వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె వారం మార్చి తాపిస్తూ పసుపు కషాయం, జీలకర్ర కషాయం, శుంఠి కషాయం తాగిస్తే 3 నెలల్లో సైన్లు చేస్తుంటే చాలా బాగుంది, ఎలా తయారయ్యారు మీరు అని బ్యాంకు వాళ్ళు అడుగుతున్నారట. అంతకుముందు నోటరీ సర్టిఫికెట్ని తీసుకోవాలి, ఈవిడే సైన్ చేస్తుంది కానీ సైన్ చేయలేకపోతుంది, డాక్టర్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. ఇలాంటి కేసులు 100 ఉన్నాయి. కారు నడుపుతూ ఇప్పుడు హ్యాపీగా వెళ్తున్నారు 70 ఇయర్స్ పార్కిన్సన్స్ డిసీజ్ వాళ్ళు. అంటే నేను క్యాన్సర్ గురించి చెప్పట్లేదు, దట్ ఈస్ సచ్ ఎ సిల్లీ ప్రాబ్లం, సచ్ ఎ సిల్లీ. మొన్న HIV పేషెంట్లని చాలామంది నా దగ్గరకు వస్తున్నారు, ఫోన్లలోనే వస్తారు, రారు కూడా. నాకు ఇలా ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదు నాయనా, నా దగ్గర రానే అవసరం లేదు, నేను చస్తున్నాను, పేషెంట్లు చూడలేక అక్కడే ఉండు, ఫోన్లోనే చెప్తాను. ఈత ఆకు కషాయం, బిల్వాకు కషాయం, గరిక ఆకు కషాయం, బిల్వాకు అంటే మారేడాకు అంటారు, కషాయాలు తాగండి. దానికి తోడు వేరుశెనగ నూనె, వేరుశెనగ ఆ గులాబీ రంగు చిప్పలో రెస్వెరట్రాల్ అని ఒక అద్భుతమైన పదార్థం ఉంది, ఇంకెక్కడా లేదు ప్రపంచంలో. ఆ వేరుశెనగ చిప్ప, ఆ గులాబీ రంగు ఉఫ్ అని ఊపేసి లోపలికి తింటామా, అది మందు, ఇది రోగం. ఆ ఊపకుండా ఆ గులాబీ రంగు ఆ చిప్పను ఒక 10 గింజలు నానబెట్టి మొలకొస్తుంది, ఈజీగా బయటకు వస్తుంది, దాన్ని తీసుకొని తిను. దానికి తోడు వేరుశెనగ నూనె తాగితే అందులోనూ రెస్వెరట్రాల్ ఉంటుంది. సో వేరుశెనగ నూనె, కొబ్బరి నూనె, తర్వాత అరికలు సామెలు తినిపించి కషాయాలు తాగిపిస్తే 3 వారాలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులకు 3,000 నుంచి 6,000 రూపాయలు ఖర్చు పెడుతున్న వాళ్ళు ఇప్పుడు 3 నెలలైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుంటే డాక్టర్ ఫోన్ చేసి ఏమి రావట్లేదే అని అడుగుతున్నారు. అంటే ఆ ఈత ఆకులో, ఆ మారేడు ఆకులో, ఆ గరికలో ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయని ఎవరూ చెప్పేదానికి ముందుకు రావట్లేదు. 100 మంది. సో నాకు ఎక్కడ లేని సంతోషం, ఈ అరికల్లో, సామెల్లో, ఊదుల్లో, కొర్రల్లో, గ్యాంగ్రీన్ పేషెంట్లు అది ఎంతమందికి బాగు చేశానో నాకు లెక్కనే లేదు నాకు. ఐ హ్యావ్ నో కౌంట్. రేపు కాల్ కట్ చేస్తారంటే డాక్టర్ ఖాదర్ చెప్పాడు, చామంతి పూల కషాయం, ఆకుల కషాయం తాగండి, గడ్డి చామంతి అని ఇంకొక ఆకు ఉంది, దానికి కషాయం తాగండి, సామెలు వారంలో 3 రోజులు తింటూ మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటే 6 వారాల్లో గాయం బాగైపోయి 6 నెలల్లో 6 కిలోమీటర్లు నడుస్తున్నాను డాక్టరు, ఎంత హ్యాపీగా ఉన్నానని ఫోన్లు చేసి నా దగ్గర రావాల్సిన అవసరం లేదు బాబు, నేను మిమ్మల్ని చూడలేను. ఫస్ట్లో 100 మందికి నేనే గాయం బాగు చేసి క్లీన్ చేసి అంతా చేసి బాగు చేసి, ఇప్పుడు నా దగ్గర రావద్దండి మీరే చేసుకోండి అని చెప్పేసి ఫోన్లలోనూ యూట్యూబ్లోనూ పుస్తకాల్లోనూ రాసేస్తే ఇప్పుడు ప్రతిరోజు ఇంకా ఫోన్లు బాగలేదని చెప్పి ఫేస్బుక్లో వాళ్ళే రాసుకుంటాను, వీడికి ఎందుకు చెప్పడం అనవసరం అని. థింగ్స్ ఆర్ వెరీ సింపుల్ యాక్చువల్లీ. కానీ ఈ ఎకనామిక్ మోడల్లో మొత్తం ప్రపంచమంతా జీవనం చేస్తుంది. విజ్ఞానం కూడా ఎకనామిక్ మోడల్కి వచ్చేసింది.
ఎంత భయంకరమైన అసత్యాల్ని విజ్ఞానికము వైజ్ఞానం అని చెప్పేదానికి పాలు అనే ఒక పదార్థమే చాలు. పాలంటే ఏమిటి? ప్లాస్టిక్ సంచుల్లో 10 రోజులు కోల్డ్ రూమ్లో పెట్టి హోమోజినైజ్ చేసి పాస్చరైజ్ చేసి చిన్నపిల్లల నోట్లోకి ప్లాస్టిక్ బాటిల్లో ప్లాస్టిక్ నిపుల్స్తో పెడుతున్నది పాలనుకుంటున్నారా మీరు? పాలంటే తల్లి తన స్తనం నుంచి నేరుగా పాప నోటికి అందించే అద్భుతమైన అస్థిర పదార్థం. అంటే నేరుగా, ఇంకా మధ్యలో ఏం ఉండకూడదు, నో ప్రాసెసింగ్, నథింగ్. అది మనిషి కావచ్చు, ఆవు కావచ్చు, పులి కావచ్చు, ఏనుగు కావచ్చు. పాలు నిర్వచనం ఇది. కానీ విజ్ఞానం పుస్తకాల్లో ఏం రాసుకుని కూర్చున్నాం మనం? పాలు పరిపూర్ణ ఆహారం అని అందరూ పాలు తాగడం మొదలుపెట్టారు.